ఆన్ చేసేసి తర్వాత ఉలవలు. ఈ ఉలవలు చాలా ఒంటికి మంచిది. ఉలవలు వచ్చేసి మనం గుగ్గుళ్ళు వండుకోవచ్చు, ఉలవ చారు చేసుకోవచ్చు. ఇవి కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా పోతాయి, గర్భసంచి సమస్యలు ఉన్నా పోతాయి. చాలా మంచిదనమాట ఆరోగ్యానికి. ఇవి గుర్రాలకు పెడతారు బాగా బలమని, హెల్దీగా ఉంటాయి అని. కానీ ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. వీటిని ఉలవలు అంటారు. అలాగే కొంచెం వేగాక ఇప్పుడు తెల్ల నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి రెండు కలిపి చిట్టపట అనేదాకా వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి హెల్దీగా ఉంటుంది. ఇది నువ్వులు వచ్చేసి కాల్షియం ఫుల్ అనమాట. మనము ఒంట్లో ఎలాంటి కాల్షియం తక్కువ ఉన్నా ఉలవల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రెండు బాగా వేయించుకొని లడ్లు పట్టుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం వేసి, లేదంటే మీకు నచ్చకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసి, ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళు కూడా తినచ్చు. దానికి చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా బాగా వేయించేసి చేసుకోవచ్చు. నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. వీటిని నానబెట్టుకొని చేసుకుంటే మాత్రం కొంచెం మెత్తగా ఉంటాయి. వేయించుకొని చేసుకుంటే సున్నుండల టైప్లో చాలా బాగుంటాయి అన్నమాట. బాగా వేగాయి. ఇప్పుడు మిక్సీ బాగా మెదిగించుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బెల్లం కూడా బాగా వేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం తేనె కూడా వేస్తున్నాను. కావాలంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు. పిల్లలకైతే నెయ్యి వేసి పెట్టచ్చు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం తేనె వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే తేనె వేసుకుంటే ఎందుకంటే మంచిది కాదు. పెద్దవాళ్ళకంటే నెయ్యి కొలెస్ట్రాల్ కాబట్టి తేనె ఆరోగ్యానికి మంచిదని, అందుకని నేను తేనె వేసుకోమన్నాను. ఇలా లడ్లు పట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనేమి వేయలేదు. ఉలవలు, నువ్వులు మాత్రమే, కొంచెం తేనె, బెల్లం యాడ్ చేశాను. కానీ చాలా బాగుంటాయి అన్నమాట. లడ్లు రెడీ అయిపోయినాయి చూడండి. చాలా హెల్దీ లడ్లు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట.